హలో జాబ్ సీకర్స్ వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ మేధా జాబ్స్ అండ్ ఆన్లైన్ సర్వీస్ సెంటర్కి స్వాగతం సుస్వాగతం అండి. మనం ఆర్ఆర్బీ ఉద్యోగాలు మరొక ముందే ఆ నోటిఫికేషన్ మరొక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అదే అండి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ అనమాట. సో ఈ నోటిఫికేషన్ గురించి ఆల్రెడీ మీరు మిగతా ఛానల్లో చూసే ఉంటారు. ఆ యొక్క డీటెయిల్స్ కూడా మీరు చూసే ఉంటారు. అయినప్పటికీ ఈ వీడియో అయితే చూడండి ఖచ్చితంగా. ఇందులో కొన్ని విషయాలైతే మనం చర్చించుకుందాము. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఎవరైతే మరి ఆర్ఆర్బీ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారో స్టాఫ్ నర్స్ మరియు మరిన్ని ఉద్యోగాలకు సంబంధించి సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యోగాలకు కూడా అప్లై చేసుకోండి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ నర్స్ సిలబస్ ఇక్కడ కూడా ఉంటుంది. కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యేటటువంటి ఏదైతే ప్రిపరేషన్ ఉందో అది ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా సో దానికి ఉపయోగపడుతుంది. ఈ ఉద్యోగాలకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఆర్ఆర్బీకి అప్లై చేసుకున్నారో మరియు ఆర్ఆర్బీకి అప్లై చేసుకోకుండా మిస్ అయినారో వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలు కూడా అప్లికేషన్ చేసుకోండి. మీరు ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రిపరేషన్ రెండింటికి ఉపయోగపడుతుంది. మీరు మిస్ అవ్వకుండా ఇక్కడైనా జాబ్ రావచ్చు, అక్కడైనా జాబ్ రావచ్చు. అంటే ఆర్ఆర్బీలో అయినా జాబ్ రావచ్చు, ఇక్కడ ఈ మోడల్ స్కూల్ అయినా సరే, ఏకలవ్య మోడల్ స్కూల్ అయినా సరే మీకు ఉద్యోగం రావచ్చు అనమాట. రెండిట్లో ఏదైనా సరే ఒక దానిలో మీకు రావచ్చు, లేదా రెండిట్లలో కూడా రావచ్చు. కాబట్టి మీకున్నటువంటి క్వాలిఫికేషన్ ఎవరైతే నేను మొత్తం కూడా వివరిస్తే ఈ వీడియోలో ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళందరూ కూడా మిస్ అవ్వకుండా అప్లికేషన్ చేసుకోండి. ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. కాబట్టి మీరు ఒకదానికి ప్రిపరేషన్ అయితే ఇంకొక ఉద్యోగం కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. నేను మరి ఎందుకు చెప్తున్నా మా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా అంటే మీకు ఛాన్స్ అనేది వచ్చినప్పుడే మీరు వినియోగించుకోవాలి, ఉపయోగించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మనకు ఛాన్సెస్ అనేది ఒకేసారి వస్తుంది, మళ్ళీ మళ్ళీ రాదు. లైఫ్‌లో ఏ విషయమైనా సరే అండి. సో, మనకు ఒకసారి ఛాన్స్ వచ్చిందంటే దాన్ని మనము వినియోగించుకోవాలి. దాన్ని వదిలేయొద్దు. మనం ఇప్పుడు ఇగ్నోర్ చేసామనుకో నెక్స్ట్ టైమ్‌కి రాదు మనకు ఛాన్స్. అదే అనమాట. సో, ఇప్పుడు ఇగ్నోర్ చేస్తున్నామంటే నెక్స్ట్ టైమ్ రాకపోవచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వచ్చినప్పుడే దాన్ని యుటిలైజ్ చేసుకోండి. ఇక మనకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉందండి. ఈ నోటిఫికేషన్ సంబంధించి వాళ్ళేమిచ్చారంటే ఒక 10% మనకు స్పెషల్ పే ఇస్తారనమాట ఎక్కువగా. మనకు వచ్చేటటువంటి సాలరీ ఏదైతే ఉందో ఆ సాలరీకి మించి ఒక 10% ఎక్కువ ఇస్తారు. ఈ నోటిఫికేషన్ అంటే ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎక్కువ సాలరీ ఇస్తారు. ఆ సాలరీ కూడా ఎంతెంత ఇస్తారని కూడా మనం ఒకసారి చూసుకుందాము. అయితే ఆర్ఆర్బీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలే. ఇప్పుడు మనం చర్చించుకుంటున్నటువంటి ఈ నోటిఫికేషన్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలే. అవి ఇవి 2 కూడా సెంట్రల్ గవర్నమెంటే. మనకు అలవెన్సెస్ కూడా మంచిగా ఉంటాయి. కాబట్టి మిస్ అవ్వకుండా కాస్త మనకు అప్లికేషన్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు కాస్త ఎక్కువ ఉండొచ్చు. బట్ అయినప్పటికీ మీరు 100, 200, ₹1000 మీరు ఎక్కడ కూడా వెనకడుగు వేయకండి. ఎందుకు చెప్తున్నానంటే మనము చదువుకునేటప్పుడు ఓకే, మీ క్వాలిఫికేషన్ బీఎస్సీ నర్సింగు లేదంటే మిగతా ఏదైతే మీ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు కంప్లీట్ అవ్వడానికి మీకు ఎంత ఖర్చు ఏంటో ఒకసారి గుర్తు చేసుకోండి. అప్లికేషన్ ఫీజు కూడా మీరు వెనకడుగు వేసారనుకోండి మీకు ఎప్పటికీ ఇక ఉద్యోగాలు రావు. నేను 100% చెప్తాను. ఎందుకు చెప్తున్నా అంటే మనకు ఫ్రీగా ఎవరు కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయరు. ఏ స్టేట్ గవర్నమెంట్ కానీ అండ్ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఖచ్చితంగా ఛార్జ్ చేస్తుంది. అప్లికేషన్ ఫీజెస్ అనేది ఛార్జ్ చేస్తుంది. కాబట్టి మీరు ఆ యొక్క అప్లికేషన్ ఫీజు చూసి భయపడి ₹1000 ఉంది కదా నేనే అప్లికేషన్ చేసుకుందాం అనుకున్నారు అనుకోండి, ఇక మీరు ఎప్పటికీ చేసుకోరు అనమాట. నేను అది చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే అప్లికేషన్ ఫీజు ఉంటుంది, ప్రతి నోటిఫికేషన్కి ఉంటుంది. మీరు అది భరించాల్సిందే. వాళ్ళ ఖర్చులకు అంటే మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఆ ఖర్చుల కోసము ఈ యొక్క ఎగ్జామ్ ఫీజ్ అయితే వాళ్ళు పెట్టడం జరుగుతుంది. ఆ యొక్క ఎగ్జామ్ ఫీజుకు మీరు వెనకడుగేస్తే మీరు 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు చదివినటువంటి చదువు ఏదైతే ఉందో అదంతా కూడా మీరు ఆ ₹1000 కోసం మీరు వెనక్కి పెట్టుకున్నట్టు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇక మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతే ఆలస్యం చేయకుండా. సో, కాబట్టి మనం మరి ఇక్కడ ఒకసారి చూడండి. స్టార్టింగే మనకు అప్లికేషన్ ఫీజు అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ. ఒకసారి చూసుకోండి. ఎవరైతే ఫీమేల్స్ ఉన్నారో అలాగే ఎస్సీలు, ఎస్టీలు అండ్ అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరైతే ఉన్నారో క్యాండిడేట్స్ వీళ్ళందరూ కూడా అప్లికేషన్ ఫీజు లేదు కానీ ప్రాసెసింగ్ ఫీజు అని పెట్టిర్రు. ఓకే. ఈ అప్లికేషన్ ఫీజు అయినా ఇంకా ప్రాసెసింగ్ ఫీజు అయినా మనం చెల్లించాల్సిందే. కాబట్టి ప్రాసెసింగ్ ఫీజు ₹500 పెట్టిర్రు. ఎవరికి పెట్టిర్రు? ఫీమేల్స్. ఓకే. అన్ని కేటగిరీలో ఉన్నటువంటి ఫీమేల్స్‌కి అలాగే ఎస్సీలకి, ఎస్టీలకి. ఎస్సీ, ఎస్టీలలో బాయ్స్ ఉన్నా, ఫీమేల్స్ ఉన్నా వాళ్ళకి ₹500 పే చేయాలి. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కూడా ₹500 పే చేయాలి. అలాగే ఇక ఎవరైతే మరి ఫీమేల్స్ కాకుండా ఎస్సీలు, ఎస్టీలు కాకుండా ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కాకుండా ఎవరైతే ఉన్నారో బాయ్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఓపెన్ కేటగిరీ, ఓబీసీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ టీచింగ్ పోస్టులకు ప్రిన్సిపల్ ఉద్యోగాలకు ఎవరైనా అప్లై చేసుకోవాలంటే ₹2000 అప్లికేషన్ ఫీజు ప్లస్ ప్రాసెసింగ్ ఫీజు 500 మొత్తం కలిపి 2500 పే చేయాలి. అలాగే టీచింగ్ పోస్టులకు ఎవరైతే అప్లై చేసుకుంటారో ₹1500 అప్లికేషన్ ఫీజు అలాగే ప్రాసెసింగ్ ఫీజు ₹500 మొత్తం కలిపి ₹2000 పే చేయాలి. ఇక నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి కదా. సో, నాన్ టీచింగ్ అంటే అకౌంటెంట్ అలాగే మన ల్యాబ్ అటెండెంట్ అండ్ అలాగే స్టాఫ్ నర్స్ ఈ ఉద్యోగాలకు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరూ కూడా 1000 ప్లస్ 500 మొత్తం ₹1500 అయితే మనం పే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఉంది. ఇక
నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు ఎగ్జామ్స్ ఉంటదండి. ఇది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి వాళ్ళు ఎగ్జామ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనకు సీబీటీ ఎగ్జామ్ లేదమ్మా అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లేదు. జస్ట్ ఓఎంఆర్ బేస్డే. ఓకే. చేతితో పెన్ను పేపర్ తోటే రాయాల్సి ఉంటుంది ఎగ్జామ్ గుర్తుపెట్టుకోండి. దీనికి మాత్రం కంప్యూటర్‌లో పెట్టట్లేదు వాళ్ళు. ఓఎంఆర్ బేస్డే పెడుతున్నారు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే టైర్ 1, టైర్ 2 అని చెప్పేసి ఉంటుంది. టైర్ 1లో మనం క్వాలిఫై అయితే టైర్ 2కి మనం ఎలిజిబుల్ అనమాట. ఈ ఆన్‌లైన్ అప్లికేషన్‌లు జరుగుతున్నాయండి. ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ మనమైతే చేస్తున్నాము. కేవలం రూ. 199. నేను ఇంతకుముందు ఉద్యోగాలకి 99 తీసుకుంటే, ఈ ఉద్యోగాలకి ఎందుకు 199 అంటే, మనకు దాదాపు ఒక్కొక్క ఉద్యోగానికి అంటే ఒక్కొక్కరికి అప్లై చేయడము దాదాపు ఒక 2½ అవర్ టైం పడుతుంది. 1½ అవర్ నుంచి 2 గంటలన్నర ఓకే. టైం అయితే తీసుకుంటుంది. కాబట్టి ఇంత టైం మేము వెచ్చిస్తున్నామని చెప్పేసి రూ. 199కి ఈ యొక్క అప్లికేషన్ అయితే చేస్తున్నామండి. రూ. 199కి మీకు ఈ యొక్క అప్లికేషన్ అయితే మేము చేస్తాము. ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి మీ యొక్క అప్లికేషన్ ఫీజ్ ఉంది కదా! ఈ యొక్క అప్లికేషన్ ఫీజు మీకు వర్తిస్తుందండి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఏందన్నా 199 అన్నావు, మళ్ళీ ఇంత ఫీజు అడుగుతున్నావని మీరు మళ్ళీ నన్ను అనొద్దు. ఎందుకంటే ఇలా కూడా కొంతమంది అడుగుతారు. సో, అతి తెలివి చూపించే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ కోసం నేను మళ్ళీ చెప్తున్నా. ఈ యొక్క అప్లికేషన్ ఏదైతే గవర్నమెంట్‌కి మనం చెల్లించే ఫీజు ఉందో, ఇది కాకుండా నేను 199 తీసుకుంటా. మేము అప్లై చేసేటందుకు 199 తీసుకుంటాం. ఆ 199 ప్లస్ మీ యొక్క అప్లికేషన్ ఫీజు మీరు ప్లస్ చేసుకొని ఇక మాకేస్తే మీకు మీరు స్వేచ్ఛగా అంటే యథేచ్ఛగా మీ డ్యూటీలు మీరు చేసుకోవచ్చు. లేదంటే మీ ఏ ఇంటర్నెట్ సెంటర్‌కి వెళ్ళాల్సినటువంటి పని లేదు. మీ పని మీరు చూసుకోండి. మీరు ఇంటి దగ్గర ఉండండి. నేను అడిగినటువంటి సర్టిఫికేట్‌లు ఇవ్వండి. నాకు వాట్సాప్ చేయండి. ఇక్కడ మన డిస్‌ప్లే పైన కనిపిస్తున్నటువంటి నంబర్‌కి మీరు వాట్సాప్ చేయండి. అన్ని ఉద్యోగాలను చేస్తామండి. నాట్ ఓన్లీ నాన్ టీచింగ్ అంటే స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు. ఇక్కడ ఉన్నటువంటి టీచింగు మరియు అన్ని ఉద్యోగాలకు మేమైతే అప్లై అయితే చేస్తాం. గుర్తుపెట్టుకోండి. కేవలం రూ. 199కే. ఓకే. కాబట్టి ఇక్కడ డిస్‌ప్లే పైన ఉన్నటువంటి నంబర్‌కి వాట్సాప్ ద్వారా మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. నేను రీచార్జ్ చేయించలేదు గుర్తుపెట్టుకోండి. రీచార్జ్ చేయించలేదు. ఎందుకంటే అన్నోన్ కాల్స్ అంటే నార్మల్‌గా ఓన్లీ సోది పెట్టడానికి చాలామంది కాల్స్ చేస్తున్నారు. ఆ సోది అంత అవసరం లేదు. ఎవరికైతే అప్లికేషన్ చేసుకోవడానికి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళతో మాత్రమే నేను కాంటాక్ట్ అవ్వాలనే ఉద్దేశంతోటి వాట్సాప్ కాల్స్ అండ్ అలాగే వాట్సాప్ మెసేజెస్‌కి స్పందిస్తాను. నార్మల్ కాల్స్ చేయడానికి కూడా నేను రీచార్జ్ చేయించలేదు. ఇంతకుముందు కొంచెం ఇబ్బంది పెట్టిర్రు. ఇక్కడ అప్లికేషన్ చేయడానికి గాని, మీతో మాట్లాడడానికి కానీ కొంచెం ఇబ్బంది అయింది నాకు. అందుకనే ఏదైతే మరి ఆహ్, అంటే రీచార్జ్ అయితే చేయించలేదు నార్మల్‌గా మాట్లాడడానికి. ఇప్పుడు నేను ఈ ఆర్ఆర్‌బీ అప్లికేషన్ అయిపోయింది చేయిద్దాం అనుకున్నా. వెంబడే మళ్ళీ ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. అందుకే రీచార్జ్ చేయించలేదు. మళ్ళీ మీరు సఫర్ కాకండి. కాబట్టి ఏ డౌట్ ఉన్నా నాకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. మీకు నేను 100% మీకు నేను రెస్పాన్స్ అవుతా. ఇక మనము ఇప్పుడు ఉద్యోగాల విషయానికి వద్దాం. ఇక్కడ ఉద్యోగాల విషయాలు చూసినట్టయితే చూడండి మనకి పోస్టులు వచ్చేసి ఇవే ఉన్నాయి. ప్రిన్సిపల్ ఉన్నాయి, పీజీటీ ఉన్నాయి, అలాగే టీజీటీ ఉన్నాయి అండ్ ఫీమేల్ స్టాఫ్ నర్స్. గుర్తుపెట్టుకోండి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు 550 ఖాళీలు ఉన్నాయండి. ఈ 550 ఖాళీలు ఎవరు ఓన్లీ జస్ట్ ఫీమేల్స్ నాట్ బాయ్స్. ఓకే. బాయ్స్ కాదు, మేల్స్ కాదు, ఫీమేల్సే గుర్తుపెట్టుకోండి. ఇక వీటన్నిటి కూడా మేల్స్, ఫీమేల్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏమేమి ఉన్నాయి నాన్ టీచింగు? హాస్టల్ వార్డెన్ ఉన్నాయి, అకౌంటెంట్ ఉన్నాయి, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఉన్నాయి, ల్యాబ్ అటెండెంట్ ఉన్నాయి. ఓకే. ఒక్కసారి నేను ఇక్కడనే చెప్తా చూడండి. క్వాలిఫికేషన్స్ ఏమేమి కావాలి మనకంటే ప్రిన్సిపల్ ఉన్నాయి కదా 225. సో, వీటికి కాస్త మీకు ఎక్స్‌పీరియన్స్ అవన్నీ ఉన్నాయి. సో, అవి తర్వాత విషయం. ఇక పీజీటీ, టీజీటీకి వచ్చేసి పీజీటీకేమో పీజీ ఉండాలి, టీజీటీకేమో బీఈడీ ఉండాలి. ప్లస్ పీజీటీకి పీజీ ప్లస్ బీఈడీ ఉండాలి. కాకపోతే వీళ్ళిద్దరికీ సీటెట్ అడిగాను గుర్తుపెట్టుకోండి. సెంట్రల్ టెస్ట్ ఉంది. ఓకే. సెంట్రల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ టెస్ట్ ఉంది. సీటెట్ పాస్ అయితేనే వీటికి ఎలిజిబుల్ మీరు అప్లై చేసుకోవడానికి. ఇక ఎవరైతే ఫీమేల్ మరి స్టాఫ్ నర్స్ ఉన్నారో మీరు బీఎస్సీ పాస్ అయ్యి ఉండి 2.5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండి మీకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటే చాలు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక హాస్టల్ వార్డెన్‌కి వచ్చేసేమో డిగ్రీ పాస్ అయ్యి ఉంటే చాలు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక అకౌంటెంట్‌కి వచ్చేసి డిగ్రీలో బీకామ్ పాస్ అయ్యి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక జేఎస్సీ అంటే వీటికి డిగ్రీ పాస్ అవ్వండి మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇక ల్యాబ్ అటెండెంట్‌కేమో మీరు ఇంటర్మీడియేట్‌లో సైన్స్ ఉండి మీరు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఎంఎల్టీ చేసిన వాళ్ళు, డీఎంఎల్టీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మొత్తం కూడా మనకు 7,267 ఉద్యోగాలనైతే వాళ్ళు ఖాళీలనైతే భర్తీ మనకు చేయబోతున్నారు. ఇక మనకి ఇక్కడ కేటగిరీస్ వైస్ కూడా మనకి ఇవ్వడం జరిగిందండి. ప్రిన్సిపల్స్ అండ్ అలాగే టీచింగ్, నాన్ టీచింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో, వీటికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అంటే ఇవన్నీ కూడా మీరు ఒకరు చూసుకోవాలనుకుంటే మనకు సంబంధించినటువంటి గ్రూప్స్ ఉన్నాయి. ఒకటి వాట్సాప్ ఉంది, ఒకటి టెలిగ్రామ్ గ్రూప్స్ 2 ఉన్నాయి. ఆ గ్రూప్‌ల లింకులు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో నేను పెట్టాను. ఆ లింకుల పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఆ యొక్క గ్రూప్‌లలో ఈ యొక్క పీడీఎఫ్ నేను ఆల్రెడీ పెట్టినా. సో, ఒకసారి పీడీఎఫ్ ఓపెన్ చేసుకొని మీకు సంబంధించినటువంటి ఏదైతే కేటగిరీ ఉందో వాటిని మీ జాబ్‌లకు సంబంధించి, మీ యొక్క క్యాస్ట్‌కి సంబంధించి ఒకసారి చెక్ చేసుకోండి. ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయనేది. ఓకే. ఇక మనము ఇక్కడ ఒకసారి చూసినట్టయితే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మన లోకల్ లాంగ్వేజెస్ కూడా మనకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇగో చూసుకోండి ఇక్కడ తెలుగు అని చెప్పేసి ఉంది. అంటే ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ అనమాట. కాకపోతే నేను మీకు అలా చూపించాను నేను. ఇక నాన్ టీచింగ్ ఉద్యోగాలకు ఒకసారి చూద్దాం. ఓకే. చూడొచ్చు మనకిక్కడ నాన్ టీచింగు అండ్ అలాగే ఉద్యోగాలకు సంబంధించి హాస్టల్ వార్డెన్ మేల్ ఉన్నాయి, ఫీమేల్ ఉన్నాయి. అలాగే ఓన్లీ ఫీమేల్ స్టాఫ్ నర్స్.
ఓకే. ఫీమేల్ స్టాఫ్ నర్స్ వచ్చేసి మనకు ఇక్కడ చూసుకోవచ్చు మనకు అన్నీ కూడా కేటగిరీస్ వైస్‌గా అయితే మనకి ఇవ్వడం జరిగింది. బీసీలు మస్ట్ అండ్ షుడ్‌గా బీసీలు గుర్తుపెట్టుకోండి. ఓబీసీ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే. ఇంతకుముందు ఆర్ఆర్‌బీలో కూడా చాలామంది డౌట్ వచ్చింది. ఓబీసీ సర్టిఫికేట్ అంటే ఏందన్నా మా దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందని అంటుర్రు. ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పేసి మనకు సేమ్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ మాదిరే ఎంఆర్ఓ ఆఫీసులో ఇస్తారు. ఓబీసీ సర్టిఫికేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు పనికొస్తుంది. మన క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది స్టేట్ గవర్నమెంట్ వరకే వర్తిస్తుందనమాట. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు అప్లై చేసుకునేటప్పుడు బీసీలు ఓబీసీ సర్టిఫికేట్ మనం సబ్మిట్ చేయాలి. ఓబీసీ అంటే ఏం లేదు, అన్ని బీసీ కులాలను కలిపి ఒకటే సర్టిఫికేట్ అనమాట. ఒకటే కులంగా ఒక ఓబీసీగా పరిగణించి సెంట్రల్ గవర్నమెంట్ పరిగణిస్తుందనమాట. ఆ విధంగా ఓబీసీ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరిగింది. నాన్ క్రిమిలియర్ ఇయర్ ఎన్సీఎల్ అంటే నాన్ క్రిమిలియర్ ఇయర్ అంటే మీ కుటుంబంలో ఎవరైనా సరే గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నారా లేదా అని చెప్పేసి తెలుసుకోవడానికి నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. అది మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో మీరు నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ మీరు అక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మన అప్లికేషన్‌లో చేసేటప్పుడు మనం అన్నీ కూడా పెడతాము. సో, అవన్నీ కూడా నేను చూసుకుంటా. ఈ అకౌంటెంట్ వచ్చేసి ఇంక డిగ్రీ క్వాలిఫై ఉండాలి. వీటన్నిటి కూడా మీరు వీటికి కూడా అన్నిటికి కూడా మేము అప్లై అయితే చేస్తాం. మీ వాళ్ళు ఎవరన్నా పాస్ అయిన వాళ్ళు ఉంటే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఉంటే చెప్పండి. వాళ్ళకి కూడా అప్లికేషన్ అయితే చేద్దాం. ఇక ఒకసారి మనము క్వాలిఫికేషన్స్ మీకు అఫీషియల్‌గా అయితే చూపిస్తా. నేను చెప్పాను కదా! నేను చెప్పడం కంటే మీకు చూపియడం కూడా ఇంపార్టెంటు. దానికంటే ముందు మస్ట్ అండ్ షుడ్‌గా మనం సాలరీ చూద్దాం ఒకసారి. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సాలరీ ఉందో, ఈ సాలరీకి మనకు 10% ఎక్కువ ఇస్తారు. ఓకే. స్పెషల్ పే అని చెప్పేసి ఇవ్వడం జరుగుతది. ఓన్లీ జస్ట్ ఇక్కడ ఈ గురుకులాల్లో మాత్రమే. మీరేం లేదండి, ఎవరైతే మరి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకుంటారో ఒకటే చెప్తున్నా, మీరక్కడ ఏం పని చేయాల్సినటువంటి అవసరం ఉండదు. స్కూల్ పిల్లలకి ఎప్పుడైనా సరే గేమ్స్ ఆడినప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేయడం గానీ, లేదంటే ఫీవర్ వచ్చినప్పుడు, సిక్ అయినప్పుడు మీరు ఫస్ట్ ఎయిడ్ చేయడమే ఉంటది మీ పని. పెద్ద దానికంటే మించి ఉండదు ఇగ. ఏదో హాస్పిటల్‌లో ఎప్పుడు సెలైన్‌లు పెట్టుడు, ఇంజెక్షన్‌లు అవేమి ఉండవు. పిల్లలకి ఎప్పుడైనా సిక్ అయినప్పుడు వాళ్ళకి టాబ్లెట్స్ ఇవ్వడము, ఇగ ఎక్కువ వాళ్ళకు ఫీవర్ ఎక్కువ అయింది, లేదంటే ఏదైనా సరే వాళ్ళకు ఎమర్జెన్సీ ఉందంటే మీరు వాళ్ళని అక్కడ నియర్ బై మీకు సంబంధించినటువంటి హాస్పిటల్స్ వాళ్ళు ఆల్రెడీ ప్రొవైడ్ చేసి ఉంటారు. ఆ హాస్పిటల్‌కి పిల్లలని తీసుకెళ్ళి అక్కడనే ఉండి ఆ పిల్లలకు బాగోగులు చూసుకోవడమే మీ పని ఉంటది. స్టాఫ్ నర్స్ ఉద్యోగాలది. పెద్ద పని ఉంటది మీకు అక్కడ స్కూళ్ళల్లో. ఎందుకంటే ఈ స్కూల్స్ రెసిడెన్షియల్స్ కాబట్టి, ఇక మీకక్కడ పెద్ద ఏమంత వర్క్ అయితే ఉండదు. హాస్పిటల్‌లో ఉన్నంత అయితే ఏమి ఉండదు. పిల్లలకి మంచిగా చూసుకోవడమే అంతే. మీకు ఫస్ట్ ఎయిడే ఉంటది ఎక్కువ శాతం. ఇక ఇదేనమాట. మీ డ్యూటీస్ అయితే ఇట్లా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా అందరూ అప్లై చేసుకోండి. మీరు యథేచ్ఛగా మంచిగా ఆరాంసే చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒకసారి స్టాఫ్ నర్స్‌కి సంబంధించి చెప్తా చూడండి. 29,200 నుంచి 92,300 వరకు మీకు సాలరీ అయితే ఇస్తుర్రు. ప్లస్ 10% ఎక్కువ ఇస్తారు. అలవెన్సెస్ కాకనే గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇక అకౌంటెంట్ ఇవన్నీ గూడా మనకు 35,000 నుంచి 1,24,000 వరకు ఉంది. 12,400 వరకు ఉంది. ఇక మిగతావన్నీ గూడా ల్యాబ్ అటెండెంట్ వచ్చేసి 18,000 నుంచి 56,900 వరకు ఈ విధంగా అయితే మనకు సాలరీ అయితే ఇవ్వడం జరుగుతా ఉంది. కాబట్టి ఒకసారి చూసుకోండి. మరి మీకు సంబంధించినటువంటి ఉద్యోగాలు నేను పీడిఎఫ్ అయితే మన గ్రూప్‌లలో పెట్టాను. ఇక మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే మనకు ఓన్లీ జస్ట్ నేను ఇంతకుముందు చెప్పిన కదా! ఓఎంఆర్ బేస్డే ఉంటుందనమాట. ఓకే. టైర్ 1, టైర్ 2 అని చెప్పేసి ఉంటుంది. ఇక టైర్ 1, టైర్ 2 అంటే ఏం లేదు. సో, ఫస్ట్ మనకి సిలబస్ కూడా నేను చూపిస్తా. టైర్ 1, టైర్ 2 అంటే ఏందనేది. ఒకసారి నేను స్టాఫ్ నర్స్‌కి సంబంధించి చూపిస్తా చూడండి. మొత్తం అంటే నార్మల్‌గా ప్రతి ఉద్యోగానికి అలాగనే ఉంటుంది. బట్ ఒకటి ఎగ్జాంపుల్ అయితే చూపిస్తా నేను. ఓకే. సో, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చూడండి, ఫీమేల్ స్టాఫ్ నర్స్‌కొచ్చేసి ఇది టైర్ 1 ఉద్యోగాలనమాట. సారీ, టైర్ 1కి సంబంధించినటువంటి ఎగ్జామ్ సిలబస్ ఇది. టైర్ 1లో అంటే ప్రిలిమినరీ అనుకోండి. ఇక ప్రిలిమినరీ ఎగ్జామ్‌లో ఏమేముంటుంది, నార్మల్‌గా జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్ ఎబిలిటీ, నాలెడ్జ్ ఆఫ్ ఆహ్, ఐసీటీ అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్. ఇక మనకి ఇంగ్లీషు, హిందీ అండ్ అలాగే తెలుగు లాంగ్వేజ్‌లలో లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి తెలుగు లాంగ్వేజ్‌లలో మనకు టెస్ట్ అయితే ఉంటుంది. అంటే ప్రావీణ్యం అంటే జస్ట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అది కూడా మనకు ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ అనమాట. సో, ఇందులో మనకు మొత్తం కూడా 100 మార్కులు ఉంటాయి. 100 ప్రశ్నలు అయితే ఉంటాయి. ఒక 2 అవర్స్ అయితే మనకు టైం అయితే ఇవ్వడం జరుగుతా ఉంటది. ఇది అయిపోయిన తర్వాత ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా టైర్ 2 అంటే మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఉంటుంది. అది కూడా ఎలా తీస్తారు, 1:10. ఓకే. ఒక పోస్ట్‌కు 10 మందిని తీసుకుంటారు. 10 మందిని తీసుకొని ఈ యొక్క టెస్ట్ అయితే పెడతారు. ఇదేం టెస్ట్ అంటే మీ యొక్క సబ్జెక్ట్ రిలేటెడ్ టెస్ట్. ఇది గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఆ ఫస్టు ఏదైతే మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉందో, సో, దాంట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో ఈ మెయిన్స్ ఎగ్జామ్స్‌కి ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ మనకు మొత్తం కూడా 55 క్వెషన్స్ ఉంటాయి. అందులో ఆబ్జెక్టివ్ 40 ఉంటాయి. డిస్క్రిప్టివ్ వచ్చేసి 15 ఉంటాయి. మొత్తం 100 మార్కుల ప్రశ్నలనమాట ఇవి. సో, 55 ప్రశ్నలకి 100 మార్కులు అయితే ఉంటుంది. కాబట్టి మనకు 3 అవర్స్ అయితే టైమ్ ఇస్తారు. దీనికి ఎక్కువ ఇస్తారు. ఎందుకంటే మనకు డిస్క్రిప్టివ్ ఉంది కాబట్టి. గుర్తుపెట్టుకోండి. అంటే ఆర్ఆర్‌బీకి ఉపయోగపడుతుంది. ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మనకి ఈ నోటిఫికేషన్ కూడా ఉపయోగపడుతుందనమాట. మీరు ప్రిపేర్ అయ్యేటటువంటి ఏదైతే ఇప్పుడు ప్రిపరేషన్‌లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఈ 2 కూడా మనకు మంచిగా ఉపయోగపడడం జరుగుతా ఉంటది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. ఇక మీకు ఏ డౌట్ ఉన్నా సరే నాకు వాట్సాప్ కాల్ ద్వారా అయితే అడగండి. అక్కడి నుంచి నేను ఖచ్చితంగా అయితే రెస్పాండ్ అవుతాను. సో, మనమైతే అప్లికేషన్ చేస్తున్నాం కేవలం ₹199 ఓకే. గుర్తుపెట్టుకోండి. ఇక మీకు ఒకసారి క్వాలిఫికేషన్స్ అయితే చూపిస్తా చూడండి. సో, క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఇక టీజీడీపీజీడీ అంటే కామన్‌గా, సో, సీటెట్ ఉండి ఇక అన్ని ఉద్యోగాలకు మీరు ఎలా అయితే అప్లికేషన్ చేసుకుంటారో ఆ విధంగా అయితే వీటికైతే ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి చూపిస్తా చూడండి.
సో, మనకి నాన్ టీచింగ్‌కి సంబంధించినట్టు చూపిస్తా. ఎందుకంటే మన సబ్‌స్క్రైబర్స్ ఎక్కువ వాళ్ళే ఉన్నారు కాబట్టి. ఇక లైబ్రరీయన్ ఉద్యోగాలు చూసుకున్నట్టయితే చూడండి ఒకసారి బ్యాచిలర్ డిగ్రీ ఓకే. అంటే లైబ్రరీ సైన్స్‌లో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఫీమేల్ స్టాఫ్ నర్స్. ఫీమేల్ స్టాఫ్ నర్స్‌కి ఏజ్ వచ్చేసి 35 ఇయర్స్ ఉండాలండి. కానీ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ వాళ్ళకి 5 ఇయర్స్, 3 ఇయర్స్ ప్లస్ చేసుకుంటే 40 ఇయర్స్ అండ్ అలాగే 48 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓపెన్ కేటగిరీలో అయితే కేవలం జస్ట్ 35 ఇయర్సే గుర్తుపెట్టుకోండి. 35 ఇయర్సే ఉండాలి. ఓపెన్ కేటగిరీ ఎవరికి ఓబీసీ సర్టిఫికేట్ ఎవరికైతే లేదో వాళ్ళందరూ కూడా ఓపెన్‌లో చేసుకోవాల్సి ఉంటుంది. ఓపెన్‌లో చేసుకుంటే 35 ఇయర్సే ఉండాలి. ఒకవేళ ఓబీసీ సర్టిఫికేట్ ఉందనుకో బీసీలకి ఒక 48 ఇయర్స్ వరకు ఉంటుంది. ఇక ఎస్సీ, ఎస్టీలకొచ్చేసి మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందనుకోండి. ఈ 35 ప్లస్ ఒక 5 ఇయర్స్ మొత్తం కలిపితే 40 ఇయర్స్ వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ క్వాలిఫికేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి బీఎస్సీ పాస్ అయ్యి ఉండి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే 2½ ఇయర్స్ అంటే 2.5 సంవత్సరాలు 50 బెడెడ్ హాస్పిటల్‌లో మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే చాలు మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే. మా కాంటాక్ట్ అవ్వండి మేము అప్లై చేస్తాం. మీకు కేవలం 199 రూపీస్‌కే గుర్తుపెట్టుకోండి. నాట్ ఓన్లీ స్టాఫ్ నర్స్ ఈ అకౌంటెంట్స్ గాని ఇవన్నీ ఉద్యోగాలకు సంబంధించి మేము అప్లై అయితే చేస్తామండి. ఇగో చూడండి కామర్స్‌లో అంటే ఆ డిగ్రీలో ఎవరైతే కామర్స్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క అకౌంటెంట్‌కి అయితే ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే 30 ఇయర్స్ ఇచ్చారు. ఇక ప్లస్ సేమ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే సేమ్ వర్తిస్తుంది. ఇక ఎవరైతే మరి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేస్తారో డిగ్రీలో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అని చెప్తున్నారు అకౌంటెంట్ ఉద్యోగాలకి. ఇక హాస్టల్ వార్డెన్ ఒకసారి చూద్దాం. సో, హాస్టల్ వార్డెన్ చూసుకున్నట్టయితే ఎన్‌సీఈఆర్‌టీ నుంచి ఎవరైతే మరి డిగ్రీ పాస్ అయి ఉన్నారో లేదంటే నార్మల్‌గా డిగ్రీ పాస్ అయి ఉంటే చాలు ఇగ. మొత్తానికి చెప్పాలంటే డిగ్రీ పాస్ అయి ఉంటే చాలు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకి. ఏజ్ వచ్చేసి మనకు 35 ఇయర్స్ సేమ్ మనకు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి ఉన్నట్లే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకు ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలు చెప్తా చూడండి. వీటికి 30 ఇయర్స్ ఉండాలి. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఇక 10థ్ క్లాస్ పాస్ అయ్యి ఉండి మీరు ఎంఎల్టీ లేదా డీఎంఎల్టీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఇంటర్మీడియేట్‌లో సైన్స్ గ్రూప్ ఉందనుకోండి మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. దేనికి ల్యాబ్ అటెండెంట్‌కి గుర్తుపెట్టుకోండి. మీకు పెద్ద ఏం పని ఉండదండి. సో, ఈ ఉద్యోగాలలో అంటే నేను నార్మల్‌గా చెప్తున్నా మీకు. మళ్ళీ పని ఉన్నది అని చెప్పేసి మీరు ఇంకో రకంగా అనుకోవద్దు. ఇకపోతే ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే 5 ఇయర్స్, 3 ఇయర్స్ ఇంతకుముందు చెప్పినా కదా! సో, ఆ విధంగా అయితే ఉంటుంది. మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు నేను మీకు వివరిస్తాను. మీరు ఎలిజిబులా? నాట్ ఎలిజిబుల్ అనేది నాకు కాంటాక్ట్ అవ్వండి. సో, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పి మీరు ఎలిజిబులా? నాట్ ఎలిజిబుల్ అనేది నేను చెప్తాననమాట. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు ఈ విధంగా అయితే ఉందండి నోటిఫికేషన్ ఇక ఇంతే. ఇక నీకు మనకి మరి ఎప్పటి వరకు ఉంది లాస్ట్ డేట్ అని ఒకసారి చూసుకున్నట్టయితే లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఇక్కడ స్టార్టింగ్ ఇవ్వడం జరిగింది 23 తారీఖు. నెక్స్ట్ మంత్ 23 తారీఖు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. నేను అప్లికేషన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఎవరైతుందో వాళ్ళందరికీ నేను ఒకే విషయం అండి చెప్పేది. ఏందంటే మనకు నెక్స్ట్ మంత్ 23 తారీఖు వరకు ఉంది కదా! మనం అప్లై చేసుకుందామని చెప్పేసి మీరు డిలే చేయొద్దు. 100% మొన్న ఆర్ఆర్‌బీ కూడా అదే విధంగా అయింది. సో, అందరూ అలాగ అనుకోని లాస్ట్ డేట్ రోజు నాకు మెసేజ్‌ల మీద మెసేజ్‌లు పెడుతున్నారు ప్రతి ఒక్కరు. సో, నైట్ 12 వరకు అప్లికేషన్స్ అయితే చేయడం జరిగింది. మరి ఎలా ఉంటుందంటే అందరూ ఒకేసారి చేయమని చెప్తే మనకు చేయడానికి ఇబ్బందవుతుంది. అలాగే మనకు సర్వర్ కూడా 2, 3 డేస్ ఆర్ఆర్‌బీకి సంబంధించి హ్యాంగ్ అయింది తెలుసా మీకు? సో, అలాగనే ఈ సైట్ కూడా హ్యాంగ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు మీరు ఈ వీడియో చూసినప్పుడు అప్లై చేసుకోండి. అప్లై చేసుకోకుండా మాత్రం ఉండకండి. ఉద్యోగాలు పడేదే అప్లికేషన్ చేసుకోవడానికి. మీరు చదువుకున్నది కూడా ఇలాంటి ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవడానికే మీ యొక్క క్వాలిఫికేషన్‌ని మీరు సాధించింది. కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అప్లై చేసుకోకుండా మీరు డిలే చేయకండి. ఎప్పుడో ఉంది కదా! 23 తారీఖు అప్పటి వరకు చేసుకుందామని డిలే చేయకండి. ఎప్పటికప్పుడు అప్లికేషన్ చేసుకోండి. ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఈ ఉద్యోగాన్ని సాధించుకోండి. నేను చెప్పేది ఇదే అనమాట. ఎందుకు చెప్తున్నా అంటే మరి చాలామంది డిలే చేస్తున్నారు. సో, కాబట్టి మొన్న ఆర్ఆర్‌బీ నుంచి మంచి రెస్పాండ్ అయితే వచ్చింది. మొన్న ఆర్ఆర్‌బీలో చెప్పినటువంటి మాటలకు చాలామంది అప్లికేషన్ అయితే చేసుకున్నారు. ఒకటే అండి నేను చెప్పేదేందంటే మీరు చదువుకున్నట్టు చదువు 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు చదివిండ్రు కదా! 15, 16 సంవత్సరాలు అంత డబ్బు ఖర్చు పెట్టి ఓకే. ఏ పనికి వెళ్ళకుండా మీరు చదువు కోసమే కేటాయించి అంత టైంను కేటాయించి మీరు చదివిండ్రు. మరి ఇక్కడ ఉన్నటువంటి 1500, రూ. 1000, 500కు మీరు దీనికి మీరు గనక వెనకడుగేస్తే మీరు 15 సంవత్సరాలు ఎంత ఖర్చయింటది మీరు ఒకసారి మీ చదువులోకి ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ ఖర్చు కింద ఈ అప్లికేషన్ ఫీజు పెద్ద లెక్కే కాదు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ ఎగ్జామ్ ఫీజుకి భయపడి మీరు అప్లికేషన్ చేసుకోకుండా ఉండకండి. ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోండి. ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు. ఖచ్చితంగా మిస్ అవ్వకండి. మిస్ అయ్యారో మళ్ళీ 2, 3 ఇయర్స్ టైం పడుతుంది. అప్పటి వరకు మీ లైఫ్ ఎలాగుంటదో కూడా మీకు తెలవదు. ఎవరికీ తెలవదు. సో, అప్పటికి కొన్ని బాధ్యతలు వస్తుంటాయి. మీ ఇండ్లల్లో ఆర్థిక పరిస్థితులు గాని అవన్నీ కూడా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కాబట్టి ఇప్పుడే సమయం మనకు లేదు. ఖచ్చితంగా అప్లై చేసుకొని మీకు మీ కళకు సంబంధించినటువంటి ఉద్యోగాలను సాధించుకోండి. ఇది నేను చెప్పేది. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి ఈ వీడియో కింద. అలాగే మన వాట్సాప్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వండి. నేను రీచార్జ్ అయితే చేయించను కూడా. సో, నార్మల్ కాల్ అయితే కలవదు మన ఫోను. ఓన్లీ వాట్సాప్ అంతే. వాట్సాప్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వండి నాకు. ఓకే. సో, ఇది ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్. అండ్ మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్‌లో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.